సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ మ్యామ్, ఐఎమ్ నాని. మై నేమ్ ఇస్ నాని. నా భార్య నాపై అనుమానంతో నేను ఆఫీస్కి వెళ్తే గంటకోసారి కాల్ చేయడం, చాలా ఇరిటేట్ పెట్టడము, చాలా ఇబ్బందిగా ఉంది అది. దాన్ని నేను ఎలా రియాక్ట్ కావాలి? అంటే అనుమానం కలిగేటట్టుగా ఏమైనా చేశారా మీరు? అంటే టైమ్స్ అంటే ఇప్పుడు మనకి ఏ టైమ్స్లో ఆఫీస్ అయినా కానీ ట్రాఫిక్ ఉంటుంది. బెటర్ దెన్ ఇంకా నేను ఒకవేళ ఆఫీస్ ఎక్కువ టైం కూడా నడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తెలియజేస్తున్నారా నేను ఆఫీసు టైం ఉంది ఇంకా రావడానికి అని? దాన్ని తెలియజేసినా కూడా రిటర్న్ మళ్ళీ నాకు అదేది కాదు, నువ్వు ఆఫీస్ టైం ఇదే చెప్పావు మ్యారేజ్ ముందు, ఇలానే ఉండాలి. అది దాటి ఇలా అయితే నాకు నీ మీద డౌట్స్ వస్తున్నాయి. లేదంటే సార్ నుంచి కాల్ వచ్చినా కూడా సార్ కాదు అని చెప్పేసి. అంటే ఒకటి, మీరు దానికి ఆస్కారం ఇచ్చేలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. నెంబర్ 1, దానికి ఆస్కారం ఇచ్చేటువంటి సమాజంలో మీరు ఉండాలి. వీడబ్బో చిన్నప్పుడు చాలా చేశాడని మీ వాళ్ళు ఎవరైనా చెప్పి ఉండాలి. ఒకటి, మీ పెళ్ళికి మీకు బాయ్ ఫ్రెండ్, అబ్బాయిల కంటే గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది మీ పెళ్ళికి వచ్చి అందరూ మేము కలిసి అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం లాంటివి ఏమైనా చెప్తే ఆడవాళ్ళకి సహజంగా అలాంటి భావాలు కలుగుతాయి. లేదా మీ వైఫ్కే చిన్న చిన్న విషయాలకి అనుమానించే మనస్తత్వం ఉండాలి. ముందు చెప్పినవి 2 కాకుండా 3వది కనుక అయితే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ కావాలి. పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా తన లైఫ్ లో క్యారీ ఫార్వర్డ్ చేస్తుందేమో. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే, అది కూడా వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండుంటుంది. వాళ్ళ ఇంట్లో కనుక ఇలాంటిది ఏదో మగవాళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, మగవాళ్ళని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలని తెలుసుకుంటే ప్రశ్నిస్తూ ఉంటుంది. దాన్ని సరి చేయించుకోవాలి. వాళ్ళ మమ్మీ ఎలా చెప్తే ఆమె అలానే ఫాలో అవుతుంది. మనం చెప్పింది రియాక్ట్ తీసుకోవట్లేదు. అమ్మాయి మమ్మీతోటే కాపురం చేసుకోమంటే సరిపోతుంది. కౌన్సిలింగ్ అండి దీనికి మంచి మార్గం. మీరు ఎవరితోటైనా కూర్చోబెట్టి మాట్లాడిపించాలి. మేము ఎన్నిసార్లు కూర్చోబెట్టి చెప్పినా కానీ, లేదంటే వచ్చిన కాల్స్ లిఫ్ట్ చేసేసి మాట్లాడి మీరే క్లారిఫై చేసుకోండి, నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏ టైంకి వస్తున్నా, జీపీఆర్ఎస్ పెట్టుకోండి, ట్రాక్ పెట్టుకోండి, ఎన్ని చెప్పినా కానీ నువ్వు 9కి వెళ్ళాలి, 5కే రావాలి అంతే. అలా ఎలా కుదురుతాయి ఉద్యోగాల్లో? అంటే మీరు మొదటి మీ జీతం ఇవాళ జీతం ఒకటేనా? అంటే జీతం పెరిగింది, మరి ఎలాగా ఎట్లాగా టైమింగ్స్ పెరగద్దు అంట. మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే బయటకు తీసుకెళ్ళాలి. నాకు వచ్చే టైం నైట్ 8 అవుతుంది. నేను ఆ టైంలో స్ట్రెస్ తోటి వచ్చేస్తా, బయటకి తీసుకెళ్ళాలి. ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. అమ్మాయికి ఉద్యోగం ఉందా లేదా? ఉంది, ప్రెసిడెంట్ చేయట్లేదు. పని పాట లేకుండా ఉన్నారు, ఏదైనా జాబ్ లో ఫోకస్ మొత్తం నా మీద పెట్టేసి అంతే. పని పాట లేకపోతే ఇలాంటివి వస్తాయి. అమ్మాయిని ఉద్యోగంలో చేర్పించడం, మీరు ముందు పిల్లల్ని కంటాం, అమ్మాయిని బిజీ చేయండి. కొంచెం కాస్త ఈ నస మాత్రం ఉంటుంది. వాళ్ళకి బ్యాకప్ ప్లాన్లు ఏవో ఉంటాయి. ఒకటి, తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఒకటి ఉంటుంది. పేరెంట్స్ నుంచి వచ్చేది కొంత ఉంటుంది. సహజంగానే ఆ అమ్మాయికి అలాంటిది ఉందేమో. ఒకవేళ తనకే అనుమానించే లక్షణం కనుక ఉండుంటే మీరు కౌన్సిలింగ్ ఇప్పించండి. అప్పుడు ఇది కొంచెం సెట్ అవుతుంది. బిజీ చేయండి తను. అంటే సొల్యూషన్ ఏంటంటే ఆమెకు జాబ్ పెట్టాలి, పిల్లలు కనేయాలి, మీరు వర్క్ లో ఉండాలి, మొత్తం పిల్లలు కనేయాలి. వీలైతే సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున 2-3 కనేసేయండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మీకు అలాంటి ఆస్కారం ఇచ్చే ప్రవర్తన ఉంటే మీ ప్రవర్తన మీరు మార్చుకోవాల్సిందే. అని అడగద్దు, నేనేమైనా చేస్తాను అంటే అట్లా కుదరదు. మరి ఇక్కడ దాంట్లో పాయింట్ తీస్తుంది, ఆ పాయింట్ నెగిటివ్లోనే వెళ్ళిపోతుంది, మొత్తం ప్యూర్ నెగిటివ్గా వెళ్ళిపోతుంది. బైక్ అలాంటి ఐడియాలజీ ఉంది, బ్యాడ్ ఐడియాలజీ కొంతమందికి ఉంటాయి. అయ్యా మనం చెప్పలేకపోతాము. ప్రపంచం ఎట్లా ఉంటుందంటే ఏ విషయమైనా ఒక తెల్లటి కాగితం మీద చుక్క ఉందనుకో, నాకంతా తెల్లగా కనబడుతుంది, నీకు చుక్క కనిపిస్తుంది. ఇదేంటి కాగితం మీద చుక్క ఉంది, మిగిలినంత తెల్లగా ఉంది కదా అంటారు కొంతమంది కదా. అమ్మాయి మనస్తత్వం అట్లాంటిది. ఇంట్లో ఉన్నంత వరకు హ్యాపీ. నేను స్టార్ట్ అయ్యి ఆఫీస్ పోతున్నాను అంటే ఇంకా వాట్సాప్ మెసేజ్ స్టార్ట్. నేను వెళ్ళను, మధ్యలో 7 దాకా పోతా, ఇంకా స్టార్ట్ చేస్తా అంటారు. ఇప్పుడే స్టార్ట్ అయినా, ఇంకా నువ్వు ఇక్కడ దాకా పనులు లేవన్నమాట. ఇంట్లో ఏం పని లేదు. మీ ఇంట్లో పని మనిషి ఉందా? వాళ్ళ మమ్మీ చేస్తుంది మొత్తం పని. మీ ఇంట్లో ఉంటారా వాళ్ళ మమ్మీ? అంటే మేమే వాళ్ళ ఇంట్లో ఉంటాను. మీరు ముందు ఇల్లు మార్చండి, ఉండండి. మీరు ఇల్లు మార్చేయండి. నెంబర్ 1, వాళ్ళ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి ప్రెసెంట్ ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఒక 6 months 4 months అనేది వాళ్ళ ఇంట్లో ఉండాలి. అందుకని నువ్వు కూడా వెళ్ళిపోయి అక్కడే. నేను మా అమ్మ వాళ్ళతోటి ఉండొద్దుంటా, డైరెక్ట్ ఇక్కడికే రావాలి. ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక అక్కడ రూమ్ రెంట్ అవన్నీ కట్టుకుంటాలి. మమ్మీ వాళ్ళని అందరూ వదిలేసి డైరెక్ట్ రావాలి. నువ్వు మమ్మీ వాళ్ళతో ఉంటే నేను మాట్లాడా. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ నుంచి అనేది మా ఒక ఓన్ విలేజ్కి వెళ్తారో అప్పుడు హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల అమ్మాయిల ప్రతీక అనమాట అమ్మడు. పూర్తిగా మా అమ్మ ఉండాలి, మీ అమ్మ మాత్రం ఉండకూడదు. ఇలా కుదరదు. అమ్మాయి మాటలకి కొన్నిటికి ఒప్పుకోద్దు. ఇది వరకు ఓకే, ఇంత మటుకు ఇది కుదరదు. ఖచ్చితంగా మీరు ఆ బ్యారికేడ్స్ పెట్టుకుంటేనే కుదురుతుంది. ఇది ఇవాళ కాకుండా పెళ్లి రోజు మొదటి నుంచి మా అమ్మతో చూడద్దు, మా అమ్మ దగ్గరికి వెళ్ళదు, మాతోటే ఉండాలి, వాటికి ఒప్పుకోకూడదు.
ఇండైరెక్ట్గా చెప్తుంది, డైరెక్ట్ చెప్పట్లేదు. మీ మమ్మీ ఇక్కడ నుంచి మీ అమ్మ వాళ్ళు ఉంటారు, నాకు అంత ప్రైవసీ లేదు, నేను ఉండలేను అనేది డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్పేసి వాళ్ళు పోయిన తర్వాత నేను పంపించిన మొత్తం నువ్వే చేసినావు, నీ వల్లనే జరిగిందని రివర్స్ నా మీద. అన్నీ తెలివితేటలు చూపిస్తే నువ్వు కొంచెం బ్రెయిన్ పెంచుకోవాలని అర్థం. మీ ఆవిడ తెలివిగా ఉంది, నువ్వు కూడా కొంచెం యాక్టివ్ అయితే సమాధానం మ్యామ్ ఇంకోటి ఆ విషయంలో నేను ఆమెను గట్టిగా అడిగితే నేను ఒకటే క్వశ్చన్ వేసిన, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి 5 సరే తగాదాకి. మేడం ఇలా ఉంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చాలా, వాళ్ళకి పని కల్పించాలా? ముందు పని కల్పించాలి, తర్వాత మైండ్ సెట్. జాబ్ పెట్టించిన మేడం, జాబ్ పెట్టిస్తే మా పిల్ల జాబ్ చేయదు ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళు వెనకేసుకు వస్తున్నారు. ఆ నుంచి అని చెప్పేసి వేరే విలేజ్కి తీసుకెళ్ళినాం, దూరం తీసుకెళ్ళి ఒక 2 months ఉన్నాం. 2 months ఉన్న తర్వాత మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో ఒక 3 వచ్చి మా ఇంట్లో సెట్ అయిపోయారు మొత్తానికి. అట్లా స్ట్రెస్ నాకు వచ్చే శాలరీ. ఓపెన్ గా చెప్తున్నావు బాబు, నీ సంగతి ఓకేనా? ఇంటికి వెళ్ళాక ఓకే మ్యామ్. బాబు ఇది ఎట్లా అంటే అమ్మాయికి సంసారం కావాలా వద్దా, అమ్మాయి పెళ్ళి భర్త కుటుంబము కావాలా వద్దా అనేది ముందు మాట్లాడుకోండి. పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడించాలి. ఈ రకమైన ధోరణి అయితే నాతోని కుదరదు. ఇప్పుడు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత నువ్వే తెగించవచ్చు. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లోనే ఆల్రెడీ నువ్వు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు, నువ్వే తెగించవచ్చు. ఏదైనా చిచ్చి దీంతో కాదని ఇప్పుడు ఆ అమ్మాయి అనుకుంటున్న లాంటివి ఏవైనా ఒక సందర్భాలు నీ జీవితంలోనూ తారసపడచ్చు. ఇక అట్లాంటివి వస్తాయి కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఈ అమ్మాయి మైండ్ సెట్ మార్చాలి. వాళ్ళ ఇంట్లో 5 ఉండొచ్చు, మీ ఇంట్లో మాత్రం ఎవరూ ఉండకూడదు అనేది అన్యాయము, తప్పు. కౌన్సిలింగ్ ఇప్పించండి, మీ ఆవిడకి అది చాలా అవసరం. ఇంకా 2-3 నెలలు అయితే డెలివరీకి కొంచెం బిజీ అవుతుంది. ఒక డాక్టర్ తోటి చెప్పించు, పిల్లాడి మీద కాన్సన్ట్రేట్ చేయమ్మా, ఇలా మొగుడు మీద కాదు. పిల్లాడికి పాలించుకోవడం, వాడిని పెంచుకునే వ్యవహారం చూస్తుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడి నుంచి వచ్చాక మీ ఆవిడ్ని బిజీగా ఉంచండి, వర్క్ పెట్టాలి, సెపరేట్ చేయండి ఫ్యామిలీ నుంచి. దీన్ని మాట్లాడిపిస్తే కానీ కుదరదమ్మా. ఇప్పుడు కౌన్సిలర్లు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడి ప్రయోజనం లేదు. ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా కౌన్సిలర్కి మీ తాలూకు సామాజిక పరిస్థితులు అర్థం కావు. ఈ సామాజిక పరిస్థితులు ఎవరికి అర్థమవుతాయి? మీ కుటుంబాల్లోనే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళతోటి మాట్లాడించాల్సిందే. అప్పుడు మీ మిస్సెస్ మాట్లాడినవి ఈ రోజుల ప్రకారం చక్కగా రికార్డ్ చేసి పెట్టుకోండి. బాగుంటానని చెప్పేవని రికార్డు వినిపిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇంకంతే, అందుకంటే ఏం చేస్తాము. నమస్కారం, నా పేరు మహేశ్వరి. భర్తల కష్టం ఎవరు గుర్తించట్లేరు. వాళ్ళ కష్టం కనిపించకపోవడం చేతేనా ఆడవాళ్ళు మేమే ఎక్కువ కష్టపడుతున్నాం అనుకుంటున్నారు. భర్తల కష్టం ఎవరు గుర్తించాలి? దీనికి మీ సమాధానం అమ్మ. కల్పవల్లి గారు గుర్తొస్తున్నారు నాకు. ఆవిడ చెప్పారు ఎంతో కష్టపడతారు మగవాళ్ళు, దాన్ని గుర్తించట్లేదు. ఆడాళ్ళకన్నీ ఫ్యాషన్లు, బంగారాలు, డింగారాలు, బట్టలు ఇట్లన్నీ వీళ్ళకే కావాలి. మగవాళ్ళకి ఏదో చొక్కా ప్యాంటు వేసుకుని పోతారు, వాళ్ళకి షాపింగ్లు ఉండవు అని చాలా గట్టిగా చెప్పారు. చాలా వైరల్ అయింది. చాలా అద్భుతమైన మాటమ్మ. భర్తల కష్టం గుర్తించట్లేదంటే వీళ్ళు నాన్నల కష్టం కూడా గుర్తించలేదని అర్థం. తండ్రి కష్టపడుతున్న సంగతి తెలియదు వాళ్ళకి, అంతా మా అమ్మ కష్టమే అనుకుంటారు. అందుకని మగవాడు కష్టపడుతున్నాడు, వాడు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, ఇంత చేస్తున్నాడు అని ఇప్పుడు తెలుసుకోరమ్మా. ఎందుకంటే పాతకాలపు భర్తల పనులు వేరు. ఇప్పుడు ప్రపంచం మారిపోలేదా కీర్తి? ఒక 40-50 ఏళ్ళుగా ఎంసెట్లు వచ్చాయి, ఇప్పుడు నీట్ వచ్చింది, జిఆర్ఈ వచ్చింది, ఇంకేమిటొచ్చి బోల్డన్ వచ్చినాయి. ఎల్కేజీ నుంచి ఆడపిల్ల మగపిల్లాడు పోటీ పడవలసిందే ఫస్ట్ ర్యాంకు కోసం. మొగాడే చదువుకుంటున్నాడు, ఆడది ఇంట్లో కూర్చుని ఆలు నేర్చుకుంటుంది, బలపాలు పెట్టి ఆడుకుంటుంది. అచ్చంగాయలు ఆడుకోవటము, లక్క పెడతలతో ఆడుకోవడం మానేసాం మనం కదా. మనం ఏం చేస్తున్నాం? మగపిల్లలతో సమానంగా 2 పిల్లలు ఉంటే 2 ఒకే స్కూల్లో వేస్తాం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఆడపిల్లల్ని గవర్నమెంట్ తెలుగు మీడియం బళ్ళకి పంపించి మగపిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లలో వేసేవాళ్ళు. వాడిని ఇంజనీరింగ్ చదివించి అమ్మాయిని బీఏనో బీకామో బీఎస్సీయో ఇంటి పక్క కాలేజీకి పంపించారు 30 ఏళ్ల నాడు. 30-35 ఇయర్స్ నుంచి ఆడపిల్లల్ని ఇంజనీరింగ్లోకి పంపించడం మొదలెట్టారు. ఒక 15-20 ఇయర్స్గా ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లోనూ ఇంజనీర్లు ఉంటున్నారు. ఇప్పుడు మగవాడిది కష్టం ఎక్కువ, ఆడదానిది కష్టం తక్కువ ఉందా? ఇద్దరు సమానంగా, ఇద్దరికి ఉద్యోగం ఉంది. ఇప్పుడు మొగాడే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, ఆడది స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు అని చెప్పలేం కదా. పైగా మగవాళ్ళు ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతారు, ఆడవాళ్ళు ఇంటికి వచ్చి పని చేస్తున్నారు. ఇప్పటికీ కూడా 80% సమాజం, 80% ఒప్పుకోవాల్సిందే కదా అందరు. ఇప్పుడు నేనున్నాను, నన్ను తీసుకో. నేను నెలలో 20 రోజులు సుమన్ టీవీకి వస్తాను. ఓకే, నా కెమెరామెన్ నాతో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు నేను ఇంట్లో వంట చేసి వస్తాను, ఏం చేశాను ఇక్కడికి వచ్చి చెప్తా. ఆఖరికి కాఫీ డికాక్షన్ కూడా రెడీగా ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకుంటా, వంట చేసుకుంటా, ఇంటికి వెళ్ళి అన్ని పనులు చేస్తా. మరి ఇప్పుడు నేను పాతకాలపు సమాజం, ఇప్పుడు నాలాగా ఈ ఇన్ని పనులు చేసి వచ్చేవాళ్ళు ఉన్నారా? మనలాంటి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మగపిల్లలు ఇప్పుడు, ఎందుకంటే మనం పెరిగిన సమాజము, మన ఐడియాలజీ వేరు, ఇది తక్కువ ఉంది.
100%. ఇప్పుడు ఏమవుతుంది, ఇదే స్ట్రెస్ని ఇద్దరు పంచుకుంటున్నారు, మగ ఆడ పంచుకుంటున్నారు. ఈ పంచుకునేటప్పుడు మగవాడి కష్టం గుర్తించాలి, ఆడదాని కష్టం గుర్తించకూడదు, ఇలా ఎలా అంటాం? ఎస్. నాలాంటి వాళ్ళే, ఇప్పుడు నాలాగా అన్ని పనులు చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని సంభాళించాలి, కనాలి మనమే కదా. ఇప్పుడు భర్తల కష్టం గుర్తించాలంటే భార్యల కష్టం ఎవడు గుర్తిస్తున్నాడు? దాని ప్రెగ్నెన్సీ ఎవరితే కనలేదు ఆ లోకల్లో, మా అమ్మ నలుగురిని కందంటాడు. ఎస్. కొందరికి ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లల్ని ఫీడ్ చేసుకునే ప్రాబ్లమ్స్, అన్నాలు తినరు, ఆ ఊరికే అనారోగ్యం పడతారు. మా అమ్మ నలుగురిని పెంచింది, నువ్వు ఒకరిని పెంచలేకపోతున్నావు. పెంచే వాళ్ళకి తెలుస్తుంది. పెంచే వాళ్ళకి తెలుస్తుంది. ఈ అమ్మాయి కష్టం అతను ఏం గుర్తిస్తున్నాడు? ఈ అమ్మాయి కూడా 10,000 25,000 15,000 నువ్వు 1,00,000 తెస్తే అదో 25,000 తెస్తుంది కదా. ఇంట్లో పనులు చేసి పిల్లల్ని పెంచి ఆ మాట మగవాళ్ళు కూడా గుర్తించాలి కదా. ఇవి వయసు వరుసగా ఉంటాయమ్మా. మగవాళ్ళ కష్టము గుర్తించాలి. అందరి పరిస్థితి అది కాపోవచ్చు, అట్లా ఉండదు. పాపం చాలా కష్టపడుతున్నాడని ఇంటికి రాగానే చక్కగా బూట్ల దగ్గర నుంచి ఓడదీసి ఇస్త్రీ బట్టలు చేసి పెట్టి వేళ్ళకి వండి పెట్టి మగవాడి కష్టం గుర్తించేవాళ్ళు ఇప్పటికీ ఉంది సమాజం. అలాంటిది కూడా ఈ మగవాళ్ళ కష్టం గుర్తించాలి అంటే గుర్తించని ప్రత్యేక జాతి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా పాఠం చెప్పాలమ్మా మనం ప్రత్యేకంగా. ఇప్పుడు మగవాళ్ళకే ప్రత్యేకంగా కష్టమైతే లేదు.